భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైందని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలక మలుపుగా నిలుస్తుందన్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా పారిశుధ్యం, సుందరీకరణ పనులను పర్యవేక్షించినట్లు తెలిపారు. ఇదే సమయంలో భోగాపురం విమానాశ్రయంపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. అభివృద్ధి ప్రాజెక్టులపై రాజకీయ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఏది పెట్టినా సరే అది రుచిగా ఉండాలి. పర్లేదు అండి, అవి అవసరం లేదు. అక్కడ స్టూడెంట్స్ దానికి వెళ్దాం, పిల్లలు రేపు ప్రారంభం కాబోయే అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ప్రధాని గారు రావటం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా రావడం జరుగుతూ ఉంది. రంగరంగ వైభవంగా మరి అన్ని ఏర్పాట్లు కూడా ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది. కల్చరల్ యాక్టివిటీస్ తరఫున 13,000 మంది పిల్లలు మరి అక్కడ ప్రదర్శన చేయబోతూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ సుందరీకరణ పారిశుద్ధ కమిటీ చైర్మన్గా నియమిస్తూ ఇంకొక 5 మెంబర్లని పట్టాభిరాము గారు, స్వచ్ఛంద్ర కమిషన్ చైర్మన్ పట్టాభిరాము గారు, ఇంకొక 5 కమిటీ సభ్యులతో ఈరోజు ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మొబైల్ వాష్రూమ్స్, మొబైల్ టాయిలెట్స్, 900 మొబైల్ టాయిలెట్స్ ఏ అయితే అన్ని ప్రాంతాల్లోని ముఖ్యంగా లేఅవుట్లు ఏవైతే తీసుకున్నామో పార్కింగ్ కోసం, కార్ పార్కింగ్ అండ్ బస్ పార్కింగ్ కోసం, అందులో మొబైల్ టాయిలెట్స్ పెట్టడం, సఫిషియెంట్ వాటర్ అక్కడ ఉంచడం, అలాగే తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు కూడా అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. రేపు ప్రారంభం కాబోయే అల్లూరి సీతారామరాజు